మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారి రాశి ఫలాలు గురువుగారు. మరి డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026 కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. కర్కాటక రాశి. కర్కాటకం ఫస్ట్ అంటే కర్కాటకం అంటే ఏంది? పీత. తెలంగాణలో ఎండ్రికాయ అంట. పీత అంటే తెలుసు కదా, క్రాబ్. సో ఫస్ట్ క్రాబ్ లక్షణం ఏందో చూడాలి. క్రాబ్ ఎట్లా ఉంటుంది? టక్ 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 ఆపర్చునిటీ వస్తే గుంత తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎవరు లేని టైంకి బయటకు వస్తుంది, చిన్న చెప్పడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో కర్కాటక రాశి అంటేనే అది ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీ రాశి. అది అంటే ఒక నిర్ణయం మీద సరిగ్గా ఉండలేకపోతారు వాళ్ళు, అది వాళ్ళ లక్షణం. అది మల్టిపుల్ థాట్స్ వస్తాయి, ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తారు, ఏదంటే అది ఫాలో అయిపోతారు. మీరు మోస్ట్ ఆఫ్ ద సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక ఊపులో నడుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళంతా వీళ్ళే మోస్ట్ ఆఫ్ ద. అంటే అప్పటి వరకు వాళ్ళు రజనీకాంత్ లాగా ఫీల్ అవుతా ఉంటారు, నెక్స్ట్ బాహుబలి అయిపోగానే ఇట్లా 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 అనేస్తారు అనమాట. సో అదొక ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ రాశి వాళ్ళు అదృష్ట జాతకులే, కానీ ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి దురదృష్టము 80% వీళ్ళని పట్టుకోబోతుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఖర్చు స్థానం, వ్యయ స్థానంలో గురువు వచ్చేసాడు. సో గురువు 2 సంవత్సరాల వరకు వీళ్ళకి లక్ ఇవ్వడు. ఇప్పుడు ఈ సంవత్సరము డిసెంబర్ 5 నుంచి జూన్ 3 వరకు లేదు, జూన్ 3 నుంచి మళ్ళీ వచ్చే 2027 జూలై వరకు కూడా లేడు, గురువు లేడు. అంటే గోదావరి పుష్కరాలు వస్తే తప్ప కర్కాటక రాశి వారికి అదృష్టాలు లేవు. సో ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయని మన తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో గోదావరి పుష్కరాలు బోర్డు పడ్డాయి, డేట్లు పడ్డాయి అంటే అక్కడికి వెళ్ళి మీ అదృష్టం స్టార్ట్ అయింది అని అర్థం. అప్పటిదాకా లేవు. సో దాదాపుగా 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు అనుకోండి, 1.5 అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 5 నుంచి జూలై 2027 వరకు గురుగ్రహం అనుకూలంగా లేడు. ఎక్కడ కూడా మళ్ళీ ముందుకు రాడు, ఏమీ రాడు. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. అంటే మధ్యలో ఒక్కసారి సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు, ఆ ఎంటర్ అయిన టైంలో కొంచెం బాగానే ఉంటుంది. అది ఎప్పుడు 2026లో డిసెంబర్ మూమెంట్ లోనూ కొంచెం జరుగుతుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కర్కాటక రాశి వారు మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక మీకు 9వ స్థానంలో భాగ్యస్థానం లోపల ఎవరు వచ్చారు అంటే శని వచ్చాడు. భాగ్యంలో శని వచ్చాడు అనుకోండి, భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. ఇంకా శని 9వ స్థానంలో చాలా ఇబ్బందులు పెడతాడు. ఒకటి, తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అవి దూరం అయిపోతాయి, దొరకవు. అంటే పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి డిస్ప్యూట్స్ అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, ఇరుక్కుపోతాయి. మీరు అమ్ముదాం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆస్తి అమ్ముదాం అనుకుంటాడు, కొడుకే అడ్డుపడతాడు. నువ్వు ఎట్లా అమ్ముతావు, నేను సంతకం పెట్టారు అంటాడు వాడు. లేదంటే తమ్ముడు అడ్డు పెడతాడు. వాడికి అది అమ్మితే కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే
వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ వస్తుంది. ఒక 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఒక 5 కోట్లు వస్తాయని ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఆ 1 కోటి రూపాయలు వాడి దగ్గర అప్పుడు టైంకి దొరకవు. అవును గురు. దొరకవు. ఇది ఆస్తి అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయిరా, ఒక 5 కోట్లు వస్తాయిరా అంటే పక్కోడు ఎవడు వినడు. నాకెందుకు, నాకు అనవసరం, నేను సంతకం పెట్టా, నువ్వు అవి ఏం చేసుకుంటావు నాకు తెలియదు అంటాడు. లేదురా నీకు దాంట్లో లాభం ఇస్తాను అని అన్నా సరే వాడు ఒప్పుకోడు. అది అంతే ఉంటుంది. అది జీవితాలే అట్లా, కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన ఇంటి పక్కనే ఒక మంచి డాక్టర్ ఉంటాడు. ఆయన దగ్గరికి 100 మంది వస్తారు, ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. కానీ నీకు రోగం ఉంటది కానీ నువ్వు ఆ డాక్టర్ రోజు హాయ్ అంటూ పలకరిస్తావు, వాకింగ్లు కలుస్తావు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ట్రీట్మెంట్ చేసుకో. అదే దురదృష్టం అంటే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏ అపార్ట్మెంట్ లో ఉంటానో, నేను నా అపార్ట్మెంట్ లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఎవరిని కలవను, నేను ఎవరికి కనబడను. నేను అసలు నేను అపార్ట్మెంట్ లో ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. సో కొంతమంది కలవడానికి ట్రై చేస్తారు, నేను ఇవ్వను, టైం ఇవ్వను. అట్లా కూడా కొంతమందికి దురదృష్టం ఉంటది, అది అంతే. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే మీ పక్కనే అదృష్టం ఉంటది, కానీ మీకు దొరకదు. మీరు అమ్మవారి ఆరాధన చేస్తే తప్ప మీకు ఏవి కూడా దొరకవు. కాబట్టి మీరు ఈ సంవత్సరం 2025లో 26లో వచ్చే 3 ఈవెంట్స్లకి మీకు వెల్కమ్ చెప్తున్నా. నేను ప్రతి సంవత్సరానికి 3 ఈవెంట్స్ చేస్తా. ఒకటి రాజశ్యామల యాగం వసంత పంచమికి, అక్షయ తృతీయ శ్రీ మహాలక్ష్మి యాగం, ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగం. సో ఈ 3 యాగాలు చేస్తాయి. ఈ 3 అటెండ్ అవ్వండి మీరు కర్కాటక రాశి వారు. మీరు ప్రధానంగా ఈ సంవత్సరం మీరు ధ్యానం చేయవలసింది ఏంటంటే శ్రీమాత రాజశ్యామలాదేవి అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకోండి. అమ్మవారిని శ్యామలా దండకం కంఠస్థం చేయండి, శ్యామలాదేవి అమ్మవారిని పట్టుకోండి, ఆరాధన చేయండి. ఎందుకోసం అంటే మీది చంద్రరాశి, అమ్మవారి యొక్క నుదురు మీద చంద్రుడు ఉంటాడు. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది. సౌందర్య లహరిలో శరజ్యోత్స్నాం శుద్ధాం శశయుత జటాజూఠమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః ఫణితయః. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ శ్లోకం చదవండి. ఇందులోపల రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మహాద్భుతమైన బీజాక్షరము నిమిడీకృతమయ్యింది. కాబట్టి శరజ్యోత్స్నాం శుద్ధం, ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మీకు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గనక నల్ల ముత్యాల మాల, బ్లాక్ కలర్ పర్ల్స్ ఉంటాయి. ఈ బ్లాక్ పర్ల్స్ మీరు వేసుకుంటే మీ యొక్క చంచల స్వభావం, ఇప్పుడు మనం జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఒకటే ఒక వర్డ్, ఎస్ ఆర్ నో. అంటే ఏ టైంలో ఎస్ చెప్పాలో ఆ టైంలో ఎస్ చెప్పకుండా నో చెప్పామో లైఫ్ పోయినట్టే. ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తాం, పోయినట్టు. సో ఎస్ ఎక్కడ చెప్పాలి, నో ఎక్కడ చెప్పాలి, ఇది మనకి లైఫ్ లో తెలిస్తే సరిపోతుంది. ఈ డిస్క్రిమినేట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి ముత్యం చాలా ఇంపార్టెంట్. ఇది నల్ల ముత్యాలు, తెలుపు ముత్యాలు కాదు, నలుపు ముత్యాలు. ఎందుకోసమంటే అవి వైకృతి చెందుతాయి. ముత్యము సాధారణంగా చెందవలసింది తెలుపు రంగులో ఉంటుంది. వైకృతి చెందినటువంటి ముత్యము లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ని ఆపుతుంది. అది నల్ల ముత్యాలు నెగిటివ్ ని ఆపుతాయి ఎక్కువ. కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కైనా పర్వాలేదు, మా శ్రీచక్ర పీఠానికి వచ్చి నేరుగా నన్ను కలిసి తీసుకోండి. ఎందుకోసం అంటే నల్ల ముత్యాలు నేను నేరుగా కలిసినప్పుడే ఇస్తాను, కలిసి తీసుకోండి. అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నన్ను కలిసి తీసుకోండి, లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు pradeepjoshi.com లో. కర్కాటక రాశి వారు నలుపు ముత్యాల మాల వేసుకోండి. ఎందుకోసం ఇటు శనిని ప్రొటెక్ట్ చేస్తుంది, అది నలుపు. ఇటు రాహుని తిరస్కరిస్తుంది, ఇది గురుగ్రహంది కూడా నెగిటివ్ రాకుండా ఉంటుంది. బట్ ఒక్క పాజిటివ్ కూడా ఉంది కర్కాటక రాశి, శుభకార్యాలు జరుగుతాయి, పెళ్లిళ్ళు చేసుకోండి. కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. వాళ్ళకి వివాహం జరిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అలా వివాహం జరుగుతాయి. వివాహం యోగం ఉంది, గృహప్రవేశ యోగం ఉంది, గృహయోగం కూడా ఉంది, అప్పుల పాలవుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు మీ యొక్క ITR సరిగ్గా ఫైల్ చేసుకోండి. మనకి ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది, 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు కాబట్టి 12 లక్షలు ITR చూపించేసుకోండి. చక్కగా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్లు ఏవైనా సరే కొనుక్కోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఆస్తులు కొనుక్కోండి, అప్పుల పాలు అవ్వండి అని చెప్తా.
అప్పులు కూడా చెయ్యొచ్చు వీరు అప్పులు కర్కాటక అవ్వాలి. రాశి ఈ వారు. సంవత్సరం అప్పులు అవ్వాలి కర్కాటక రాశి వారికి. మ్మ్. అప్పుల పాలైతే తప్ప వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు. అప్పులు మ్మ్. కాలేదనుకోండి, అప్పులు మ్మ్. లేవు, ఏం లేవు, ఆ ట్రాజిడీలో భరించలేక ఎటో పరిగెడతారు, ఇంకా మ్మ్. నిలకడగా ఉండలేరు. ఓకే గురు. ఇప్పుడు కుటుంబం ఉంది, అంత ఉంది, మ్మ్. ఒక బాధ్యత, అప్పు అనే ఒక బాధ్యత ఉంది అనుకో, సరే అప్పు కట్టాలి దానికోసం. అన్న ఒక బాధ్యత తోటి ఒక దగ్గర స్టేబుల్ గా ఉంటారు. అవును గురు. ఏ బాధ్యత లేదు, మనసు ఇంకా చంచలమైపోతుంది. అవును గురువు గారు, సో ఎగ్జాక్ట్లీ. వీళ్ళని అదుపు చేయేది వీళ్ళ బాధ్యతలే వీళ్ళని అదుపు చేసుకోవాలి. కాబట్టి మీరు జీవితంలో గెలవాలి, తపన రావాలి ఏదైనా ఉంటే అప్పుడప్పుడు బరువు అవసరం, బరువు మోయండి. కర్కాటక రాశి వారు బరువు మోయండి, అప్పుల పాలు అవ్వండి. అది కూడా బ్యాంక్ అప్పులే అవ్వండి. అప్పుల పాలు అవ్వండి అంటే పోయి ఏదో ఒకటి దిక్కుమాలిన యాప్లు వెళ్ళిపోయి ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి వెళ్ళకండి. ఎంత? 80 పైసలు వడ్డీ. 80 పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేదు. అక్కడి వరకు మీరు అప్పు చేసుకోండి, అది నా సజెషన్. 80 పైసల కన్నా ₹1 ఎక్కువ వడ్డీ అయినా నా సజెషన్ కిందకైతే కాదు. అది ఖచ్చితంగా. బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ ఓకే, అది కూడా హౌసింగ్ లోన్ అయితే ఓకే. ఎస్ గురు. థ్యాంక్ యూ సో మచ్ గురు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత.